హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే అందరూ ఇష్టపడే పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. మీరు పొట్టు ఉన్నదైనా తీసుకోవచ్చు. దీనిలో 1 స్పూన్ మినపగుండ్లు, అలాగే 2 స్పూన్ల బియ్యం తీసుకొని వాష్ చేసి 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ బియ్యం మినపగుండ్లు ఎందుకు వేసామంటే సాఫ్ట్గా క్రిస్పీగా రావడానికి ఈ రెండు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి వాష్ చేసి మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పప్పుని వేసేయాలి దీంట్లో. అలాగే దీనిలో 2 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసి పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి, దోశలు పెట్టడానికి వీలుగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని గుంట గరిటె సహాయంతో పిండిని తీసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వైపులా దోరగా వేయించుకోవాలి. అంతేనండి, ఇలాగే ఆనియన్ పెసరట్టు కూడా చేసుకోవచ్చు.